ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రతో పాటు తెలంగాణలో మొదలైన సర్ కార్యక్రమం ప్రజల్లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. ఓటర్ కార్డు ఉంది కాబట్టి మా ఓటుకు ఏ డోకా లేదని చదువుకున్న మధ్యతరగతి వాళ్లు ప్రతిసారి జరిగినట్లే ఇప్పుడు కూడా ఓటర్ నమోదు జరిగిపోతుందని శ్రామిక వర్గ ప్రజలు, అసలిదంతా ముస్లిం ఓటర్లను తీసేయటానికి కాబట్టే మనకేం కాదని ముస్లిమేతరులు భావిస్తున్నారు. ఇప్పటికే బీహార్, బెంగాల్లో జరుగుతున్న పరిణామాలను గమనించిన ప్రజలు, ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు భయాందోళనలో ఉన్నారు. గత సంవత్సరం ఎన్నికల సంఘం దేశం మొత్తం మీద ఈ ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ చేపడతామని, 2002లో ఇటువంటి ప్రత్యేక సవరణ జాబితా విడుదల చేశామని, దాని తర్వాత ఇప్పుడు చేస్తున్నామని ప్రకటించింది. వెనక్కి తొంగి చూస్తే అప్పటి జాబితా తయారీకి ప్రచార ప్రయత్నం 1999లో ప్రారంభమైంది. 2003లో జాబితాను ప్రచురించారని తెలుస్తుంది. దీనివల్ల ఓటరు ఇబ్బందులు పడిన సమాచారం కానీ, అంతకుముందు ఓటర్ల జాబితాతో లింకు చేసుకోవాలని, లేక తమ తల్లిదండ్రుల పేర్లతో లింకు చేసుకోవాలని, లేనివాళ్లు సాక్ష్యాధారాలు ఇవ్వాలనే షరతులు కూడా మనకు అప్పటి వార్తల్లో కనిపించవు. జరుగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితాలోని షరతులు, 2 దశాబ్దాల ముందటి జాబితాతో తప్పనిసరిగా లింకు చేసుకోవాలనే నియమం, ఓటర్ల గుర్తింపు పత్రాల సమర్పణ మొదలైనవి మనకి ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1950లో కానీ, ఓటర్ల నమోదు నియమాలు 1960లో గానీ దొరకవు. ఇవన్నీ అవసరానికి తగ్గట్లు ప్రమాణాల్ని పెట్టొచ్చు అని చట్టంలో ఉన్న నియమాన్ని ఎన్నికల సంఘం విస్తృతంగా, నిరంకుశంగా విస్తరించి తయారు చేసిన ఫలితం. విదేశీ చొరబాటుదారులు ఓటరు గుర్తింపు కార్డులు తెచ్చుకుని తమ ఓట్ల ద్వారా రాజకీయాలని శాసిస్తున్నారనే ప్రచారోద్యమం భారతీయ జనతా పార్టీ విపరీతంగా చేస్తూ వస్తోంది. 2018లో అస్సాంకున్న సంక్లిష్ట వలసల చరిత్ర నేపథ్యంలో ఎప్పటినుంచో ఒప్పుకున్న డిమాండ్ని అనుసరించి రాష్ట్ర పౌరుల జాబితా తయారు చేస్తే ముస్లింల కన్నా హిందువులు ఎక్కువగా తొలగింపబడ్డారు. దాంతో అసలు ఇక్కడ కాదు దేశమంతా చొరబడ్డారు అంటూ జాతీయ పౌరుల జాబితా తయారు చేస్తామని 2019లో ప్రకటించారు. పౌరసత్వ చట్టాల్లో మతపరమైన ప్రమాణాలని ప్రవేశపెడితే అంతర్జాతీయ నిరసనతో పాటు దేశవ్యాప్త ప్రతిఘటన రావడంతో కొంతకాలం వెనక్కి తగ్గారు. కానీ ఈవీఎంలతో పాటు ఓటర్ల జాబితాను ఎంత తారుమారు చేసినా 2024 ఎన్నికల్లో ఎదురు దెబ్బ తినటంతో 2025లో ఈ ఆయుధాన్ని కొత్త రూపంలో ప్రచారంలోకి తెచ్చారు. ఓటర్ల జాబితా నుంచి విదేశీ ఓటర్లని ఏరివేస్తామంటూ పౌరసత్వంతో దీన్ని జతచేశారు. ఒకప్పుడు అస్సాంకి మాత్రమే పరిమితమైన ఈ పౌరసత్వ పరీక్షని ఇప్పుడు అందరికీ వర్తింపచేస్తున్నారు. భారత పౌరసత్వ చట్టం బ్రిటిష్ ఇండియా విభజన నేపథ్యంలో ఏర్పడటంతో మొదట్నుంచి కొన్ని షరతులు ఉంటూ వచ్చాయి. అస్సాం ఒప్పందం తర్వాత 1986లో తెచ్చిన పౌరసత్వ చట్ట సవరణలో భారత పౌరులు కావాలంటే పుట్టుకతో పాటు కనీసం తల్లి కాని తండ్రి కాని పౌరులు అయ్యుండాలనే నిబంధన, ఆ తర్వాత 2003లో తల్లిదండ్రులిద్దరూ కూడా పౌరులు అవటమే కాక అక్రమ వలసదారులు అయ్యుండకూడదని, అటువంటి వారిని విదేశీయులుగా పరిగణించి నిర్బంధ శిబిరాలకు తరలించాలనే నిబంధన తెచ్చారు. ఈ సవరణలని కాంగ్రెస్తో సహా అన్ని పార్టీల వాళ్లు సమర్థించారు. పౌరులు కానివాళ్లు ఓటర్ల జాబితాలో ఉండకూడదు అనే నియమం తప్ప ఈ పౌరసత్వ చట్టాలకు, పౌరసత్వ నిర్ధారణ ప్రక్రియకు ఓటర్ల జాబితాతో, దాని సవరణతో ఏ చట్టపరమైన సంబంధం లేదు. అయితే ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణలో ఈ వంశపారంపర్యత నిరూపణకు కేంద్రం స్థానమిచ్చారు. ప్రతి ఓటర్ని 2002 జాబితాలో ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ తమ సంబంధాన్ని నిరూపించుకోవాల్సిందిగా కొత్త నియమం తెచ్చారు. అంటే తాము కానీ, తమ తల్లిదండ్రులు, అమ్మమ్మ, తాతలు 2002 ఓటర్ల జాబితాలో ఉన్నారని చూపెట్టాలి. దీన్నే మ్యాపింగ్ అంటారు. మన చుట్టాలు 2002 జాబితాలో లేకపోతే మనకి ఎన్నికల సంఘం నుంచి ముసాయిదా జాబితా తయారీ తర్వాత నోటీసు వస్తుంది. అప్పుడు మన స్థానిక ఎన్నికల ఆఫీసర్ దగ్గరికెళ్లి మనం ఇక్కడే పుట్టామని, చదివామని, లేదా ప్రభుత్వం మనల్ని గుర్తించిందని సరిపడే సాక్ష్యాలని ఎన్నికల సంఘం చెప్పిన 11 పత్రాలు, ఇతర సాక్ష్యాల ద్వారా చూపెట్టి మన అర్హతని నిరూపించుకోవాలి. అలా చేయలేకపోతే మనం పూర్తి అనుమానాస్పదులుగా మారతాం. అందరికీ ఉండే రేషన్ కార్డు, వివిధ రకాల సంక్షేమ కార్డులని ఎవరైనా డబ్బులిచ్చి సంపాదిస్తారన్న నెపం మీద ఈ 11 పత్రాలలో వాటిని చేర్చలేదు. ఈ పత్రాల్లో అస్సాం పౌరసత్వ జాబితా, ఫారెస్ట్ రైట్స్ పత్రం, 10వ క్లాసు సర్టిఫికేట్ అతి తక్కువ మందికి ఉంటే, పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికేట్, ఫ్యామిలీ రిజిస్టర్ ఎవరికీ ఉండవు.
అసలు ఈ ఫ్యామిలీ రిజిస్టర్ ఏమిటో ఇప్పటికీ చాలా మంది అధికారులకే తెలియదు. రాజస్థాన్లో ఉన్నాయని వినికిడి. స్కూల్ డ్రాపౌట్స్కు మిగిలిన 6 కుల ధృవీకరణ పత్రం కూడా ఉండదు. వీటన్నింటితో పాటు బెంగాల్ ఎన్నికల తర్వాత లాజికల్ డిస్క్రిపెన్సీ పేరుతో కొత్త తొలగింపు ప్రమాణాలు తెచ్చారు. మన పేరు, వివరాలు ఓటర్ జాబితాలోనూ అధికార పత్రాల్లోనూ ఏ తప్పులు లేకుండా సరిగ్గా సరిపోవాలి. తల్లులకు పిల్లలకు మధ్య వయసులో తేడా 15 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు. అన్ని కార్డులు జాబితాల్లో తండ్రి పేరు సరిగ్గా ఒకలాగే ఉండాలి. ఇవి కూడా ఎన్నికల ముందు కూడా కొత్తవి తేవచ్చు. అతి తక్కువ సమయంలో శిక్షణ లేని వ్యక్తుల ద్వారా తీవ్ర ఒత్తిడి కింద పని చేయించడంతో ఈ ప్రక్రియ అన్ని స్థాయిల్లో అనేక తప్పుల తడకలతో నడుస్తోందని సాక్ష్యాధారాలతో సహా ఉన్నత న్యాయస్థానానికి వెళ్లగా పర్లేదు తప్పులు దిద్దుకుంటారులే అంటూ సర్దుకు పొమ్మని చెప్పింది. ఈ గతాన్ని తవ్వి తీసే నియమాలన్నీ ఓటు హక్కుని ఉల్లంఘించే విధంగా ఉన్నాయని అభ్యర్థిస్తే అర్హులు కాని వాళ్ళని తొలగించడానికి ఈ మాత్రం చెయ్యాలన్నది. లాజికల్ డిస్క్రిపెన్సీ చాలా అన్యాయమని అంటే నెమ్మదిగా ట్రిబ్యునల్స్ సమస్యలని పరిష్కరిస్తాయి. అప్పటి వరకు మీరు ఓట్లు వెయ్యకండి, తర్వాత వేసుకోండి అని కోర్టు చెప్పింది. తానే 10 ఏళ్లు సాగదీసి అందర్నీ తీసుకునేలా చేసిన ఆధార్ కార్డుని షరతులతో 12వ గుర్తింపు పరంగా చేర్చడానికి ఆమోదించింది. రూపంలోనే ఇంత సంకుచితంగా నిరంకుశంగా ఉన్న ఈ సవరణ అమలులో ఎట్లా జరిగిందో చూద్దాం. ఈ ప్రక్రియలో అణగారిన, వలస వచ్చిన సంచార జాతుల ప్రజలు, అన్ని వర్గాల అణగారిన ప్రజల్లో ముఖ్యంగా స్త్రీలు అందరూ కలిపి దాదాపు 6 కోట్ల పేర్లు ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. బెంగాల్లో కొన్ని జిల్లాల ఓటర్ల తొలగింపులో 65% పైగా ముస్లిం స్త్రీలు ఉన్నారు. గత 2 ఎన్నికల నుంచి ఉత్సాహంతో ఓటు వేస్తున్న స్త్రీల శాతం ఈసారిలో పడిపోయింది. దానికి కారణం పెళ్లి తర్వాత అత్తగారింటికి వలసలు, ఇంట్లో నుంచి గెంటివేయటం, ఇతర వలసలు, కుటుంబ హింస, చదువు లేకపోవటం వంటి కారణాలతో ధృవీకరణ పత్రాలు సరైన సమయంలో ఇవ్వలేకపోవటం. బీహార్లో ప్రయోగాత్మకంగా 2025 జూన్లో మొదలైనప్పుడు ఏవైతే సమస్యలని అనేక మంది క్రింది స్థాయి కార్యకర్తలు ఎత్తి చూపించారో వాటిని సరిదిద్దుకోవటం బదులు బెంగాల్కి వచ్చేసరికి కొత్త ప్రమాణాల్ని రంగంలోకి తీసుకొచ్చి ఇంకా సంక్లిష్టంగా తయారు చేశారు. ఓటర్ల మీద బాధ్యత నెట్టేయడం, ఓటర్లను జాబితా నుంచి తొలగించే ప్రమాణాలను కావలసినట్లు మార్చుకునే నిరంకుశాధికారాన్ని పెట్టుకోవడం, దొడ్డిదారిన పౌరసత్వ నియమాలతో దీనికి ముడివేయటం, అంతేకాక ప్రజలను పెద్ద ఎత్తున జాబితా నుంచి తొలగించే ఉద్దేశాలతోనే కేంద్ర ప్రభుత్వం ఎన్నికల సంఘం ద్వారా ఈ సర్ అనే దుర్మార్గాన్ని తెచ్చింది. దీన్ని ఎదుర్కోవటం తెలంగాణ ప్రజాస్వామ్య వ్యవస్థకి, రాజకీయ పార్టీలకి, పౌర సమాజానికి, అన్ని సామాజిక సంస్థలకి చాలా పెద్ద పరీక్షే.